హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆల్రెడీ శారీ ప్రీ ప్లీటింగ్ క్లాస్ అయితే మీకు ఐనింగ్ వరకు చెప్పాననమాట. చూడలేదంటే ఆ వీడియో చూడండి. ఈ రోజు అయితే ఫోల్డింగ్ చేయబోతున్నాం. ఫోల్డింగ్ అనేది చాలా చాలా మీరు అర్థం చేసుకుంటే చాలా సింపుల్ అండి. కొంచెం కొంచెం మాత్రం మీరు గమనిస్తే చాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఈ శారీలో మనం సెంటర్ ప్లీట్స్ నేను ఐనింగ్ చేస్తున్నాను చూడండి. సో ఫుల్ గా కొంచెం కవర్ అవ్వదు, వీలైనంత వరకు ట్రై చేస్తాను. ఓకే. సో ఇప్పుడు ఇలా ఫుల్ గా కవర్ అవుతుంది కదా. ఇది సెంటర్ పీస్. ఆల్రెడీ నేను తీసిన సెంటర్ పీస్ అయితే ఉంచాను. సెంటర్ పీస్ కి ఇటువైపు చూసారంటే ఫస్ట్ ఇన్సెట్ చేస్తూ ఉంటారు కదా, ఇలా డోర్ పీస్ ఒక పిక్ చూస్తారు కదా, ఆ క్లాత్ ని నేను నిలబడుతున్నాను అంటే నాకు ఆపోజిట్ లో వేసాను చూసుకోండి. తర్వాత ఇది ఆల్రెడీ చెస్ట్ పీస్ తీసుకుంటారు కదా, చెస్ట్ పీస్ రివర్స్ లో అంటే చూడండి, ఇటువైపు మంచి వైపు అనమాట, ఇటువైపు రివర్స్. సో రివర్స్ లో నా భుజం మీద నేను వేసుకుంటున్నాను. రివర్స్ లో వేసుకున్నాను అంటే ఇప్పుడు ఇక్కడ ఇలా చూసారంటే ఇక్కడ నుంచి ఈ శారీ అంతా ఉల్టాగా ఉంటది, అంటే డిజైన్ అంతా మనకి ఉల్టాలో ఉంటది. మంచి వైపు ఎటు ఉంటది అంటే ఇటువైపు కిందన, ఇటువైపు కిందన ఉంటది. సో ఇలా వేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఈ సెంటర్ ప్లీట్స్ ఉంది కదా, సెంటర్ ప్లీట్స్ లో ఇలా ఫోల్డింగ్ ఉంటది. ఈ ఫోల్డింగ్ అనేది మీకు ఆపోజిట్ లో ఉంటది. సెంటర్ ప్లీట్స్ ఫోల్డింగ్ ఉంది చూసారు కదండి, ఇలా ఫోల్డింగ్ వస్తూ ఉంటది. ఇది ఇటువైపు ఉంది అంటే మీరు ఫినిషింగ్ చేసినప్పుడు కరెక్ట్ గా రాదనమాట. అందుకోసం చెప్తున్నాను, ఇదేంటంటే మీకు ఆపోజిట్ లో ఇటువైపు ఇలా మీకు మీరు ఎలా నిలబడుతున్నారో దానికి ఆపోజిట్ లో ఇలా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ అంతా తీయాలి. ఈ క్లాత్ అంతా ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకొని ఒక షేక్ చేసి, అంటే నార్మల్ గా ఇలా ఒక షేక్ చేసి ఇలా తీసుకురండి. ఇలా తీసుకొచ్చారంటే ఇప్పుడు కరెక్ట్ గా ఈ సెంటర్ ప్లీట్స్ ఇక్కడికి వచ్చింది కదా, చూడండి కరెక్ట్ గా ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఇలా ఇలా పెట్టుకోండి, నార్మల్ గా ఇలా పెట్టుకొని కరెక్ట్ గా ఇక్కడ ఇప్పుడు ఇలా ఇటు నుంచి ఇట్లా ఆగారంటే రాదనమాట. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇంకా కొంచెం అటువైపు రెండు వైపులు ఈక్వల్ గా జరపాలండి. ఈ ఊరెళ్ళిన పిల్లలు వచ్చేసారంటే మీకు వాళ్ళ బ్యాక్ కెమెరాలో ఆన్ చేసి చూపిస్తారు. సో అంతవరకు మీరు ప్రాక్టీస్ చేస్తారు కదా అనేసి నేను వీడియో తీసి నేనే అప్లోడ్ చేస్తున్నాను. ఇలాగా ఇలా సెంటర్ ప్లీట్స్ కంటే ఒక 4 ఇంచులు ఇలా ఒక 4 లేదా ఒక 5 ఇంచులు ఇలా నార్మల్ గా ఇటువైపు పెట్టి ఇక్కడ ఈ లాస్టిక్ కూడా సేమ్ అలాగే ఉందా అనేసి ఒక్కసారి చెక్ చేసుకోండి. చెక్ చేసిన తర్వాత ఇప్పుడు అర్థమైంది కదండి. ఇది సెంటర్ ప్లీట్స్ ఇక్కడ స్టార్ట్ అయి ఉంటది, ఇక్కడ ఎండ్ అయి ఉంటది. ఈ ఎండింగ్ ఎక్కడ ఇలా ఇక్కడ నుంచి నేను ఇక్కడ వరకు తీసాను అనమాట. తీసిన తర్వాత ఒక 5 ఇంచులు పెట్టాయి. అలా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఈ క్లాత్ మిగిలిన క్లాత్ మీద ఈ క్లాత్ మీద ఇలా ఫోల్డ్ చేయండి. ఇలా ఇలా ఫోల్డ్ చేశారు అంటే అప్పుడు మీకు ఉంటది. ఈ ఫోల్డింగ్ చేసినప్పుడు ఏం చేస్తారు అంటే ఈ ఫస్ట్ ప్లీట్స్ తీసుకుంటారు కదా, ఈ ప్లీట్స్ కంటే ఇటువైపే మన వైపే ఉండాలన్నమాట. ఈ సెకండ్ థర్డ్ ఇవంతా ఫోల్డ్ చేసినవి అటువైపు వచ్చి ఇవ్వకుండా చూసుకోండి. అలా చేశారు అంటే మీకు అటువైపు చూసేలాగా ఉంటది. ఇప్పుడు ఇదంతా నాకు ఇటువైపు మిగిలిన క్లాత్. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ క్లాత్ ని ఇలా తీసుకొచ్చి సేమ్ ఆల్రెడీ ఈ ఫోల్డింగ్ ఇది కొంచెం కష్టంగా ఉంటది, అర్థం అవ్వలేనట్టు ఉంటది, కానీ వదిలేయకండి, ఈజీగా వచ్చేస్తది. సో ఎవరు పుట్టినప్పటి నుంచి అన్ని నేర్చుకొని రాలేదు కదా. సో ఇది ఇలా ఫోల్డ్ చేసినప్పుడు సేమ్ ఇప్పుడు చూడండి ఏం చేస్తున్నానంటే ఈ సెంటర్ ప్లీట్స్ ఉంది కదా, సెంటర్ ప్లీట్స్ నుంచి ఇటువైపు ఎంత క్లాత్ వదిలేరో ఇటువైపు కూడా అంతే క్లాత్ వదలాలండి. సెంటర్ ప్లీట్స్ ఇది సెంటర్ ప్లీట్స్ ని అసలు మైండ్ లో మీరు పెట్టుకోవద్దు. ఈ సెంటర్ నుంచి ఇటువైపు ఎంత వదిలేరో సేమ్ సెంటర్ నుంచి ఇటువైపు కూడా వదలాలి. అప్పుడే మీకు బాక్స్ అనేది ఈక్వల్ గా ఉంటది అనమాట. ఇది సైజుని బట్టి మారుతూ ఉంటది. మీకు రాను ఇంకా క్లాసెస్, ఇది నార్మల్ బేసిక్స్ అండి. సో అందువల్ల నార్మల్ గా చెప్తున్నాను. ఇప్పుడు ఈ క్లాత్ అంతా క్లమ్సీగానే ఉంటది. క్లమ్సీగా ఉన్న క్లాత్ అంతా మీరు ఏం చేస్తారు అంటే ఇలా 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 నెమ్మదిగా పట్టు శారీ తీసుకున్నారంటే చాలా కష్టం అనిపిస్తుంది అనమాట. అందుకోసమే కాటన్ శారీలో చెయ్యండి అని చెప్పేది. ఇలా దీనిపైన ఇలా పరిచండి స్లోగా
ఇలా పరిచినప్పుడు ఈ సెంటర్ పీస్ ఉంది కదా, సెంటర్ పీస్ ఈ బార్డర్ ఇలా ఇక్కడ నుంచి బార్డర్ వచ్చేసరికి ఈ బార్డర్ అనేది వీలైనంత వరకు మన చేతికి రైట్ సైడ్ లోనే ఫామ్ చేస్తారండి. లెఫ్ట్ సైడ్ ఎక్కువ క్లాత్ వెళ్ళండి. అంటే ఇలా ఉన్న శారీని 3 భాగం చేస్తున్నాను అనమాట. 1/2 అది 1 కి ఇటువైపు ఉన్నట్లు చూసుకోండి. సో ఇప్పుడు ఈ ప్లీట్స్ అన్ని ఇలా తీసి ఇలాగే ఉంటదా అక్క అంటే ఇంకా మెథడ్స్ అయితే ఉన్నాయండి. అవన్నీ మీకు మీకు ఫస్ట్ లో ఇది ఫోల్డింగ్ వచ్చిందంటేనే అవంతా వస్తది. సో ఇలా కొంచెం లాగి ఉన్న మెటీరియల్ అంతా ఇలా ఫోల్డ్ చేయండి. ఎంత క్లాత్ ఫోల్డ్ చేయాలి అనే డౌట్ అయితే వస్తూ ఉంటది. అప్పుడు ఈ షోల్డర్ పిన్ ఉంది కదండి, ఈ షోల్డర్ పిన్ ని మీకు ఆపోజిట్ లో కరెక్ట్ గా ఇక్కడ ఈ ఫోల్డింగ్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇటువైపు ఒక ఫోల్డ్ చేశారు కదా, ఇక్కడ వరకు మెజర్మెంట్ చేసుకోండి. మీకు మెజర్మెంట్ చేసుకున్నారంటే ఇప్పుడు నాకు ఇక్కడ వరకు క్లాత్ ఇక్కడ ఈ పిన్ కంటే కింద క్లాత్ వరకు నాకు ఈ ఫోల్డింగ్ లోకి వస్తుంది అనమాట. అందుకోసం దానికంటే మిగిలి ఉన్న క్లాత్ అంతా ఇలా తీసి స్లోగా ఇలా ఫోల్డింగ్ చేస్తున్నాను. క్లాస్ ఏమైనా బోర్ అనిపిస్తుందా అనేది కూడా చెప్పండి. ఏదైనా నేర్చుకుంటున్నారా అనేది చెప్పండి. ఇది కొంచెం లెంతీగా మీకు వీడియోస్ అయితే వస్తూ ఉంటది కాబట్టి నేను ఇలా క్లాస్ లో 1, 2, 3 అనేసి ఇలా స్కిప్ చేసి పెడుతున్నాను అనమాట. ఇంకా మీకు ఈ బేసిక్స్ అర్థం అయిపోయింది అంటే నెక్స్ట్ వెంటనే ఒకే క్లాస్ లో కంప్లీట్ అయినట్లు చూసుకుంటానండి. బిగినర్స్ కి అర్థం అవ్వాలి కదా, ఇప్పుడు అందుకోసమే ఇంత కొంచెం స్లోగా చెప్తున్నాను కదా. అక్క ఏదైనా చెప్పకుండా వదిలేసారా అనేసి మీరు అనుకోకూడదు కదా, అందుకే నేను కొంచెం టైం లేట్ అయినా పర్లేదు మీకు అర్థం అవ్వాలి అనేసి చెప్తున్నాను. ఇప్పుడు ఇలా పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మీ చేతులకి రైట్ సైడ్ ఉంది కదా, ఈ రైట్ సైడ్ ఉన్న మెటీరియల్ ఈ బార్డర్ చూడండి కరెక్ట్ గా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇలా ఉంటది అనమాట. కరెక్ట్ గా ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంటది. ఇప్పుడు ఇది ఇలా తీసి ఇలా పెట్టాలి. దీనిపైన ఇలా పెట్టాను. అర్థమైందా లేదా అని చెప్పండి. సో రైట్ సైడ్ ఇలా పెట్టాను. ఇప్పుడు ఈ బార్డర్ ఏ మాత్రం మీకు మడత పడిపోకూడదు, ఏం అవ్వకూడదు అనమాట. ఇలా ఉండాలి. ఇప్పుడు ఈ బార్డర్ ఇంకా కొంచెం ఈ లైన్ లో ప్లీట్స్ తీస్తుంటారు కదా, ఇదంతా కొంచెం ఇలా పెట్టండి. మీరు ఇక్కడ ఎంత ప్లీట్స్ తీస్తున్నారో దాన్ని బట్టి ఉళ్ళు లావుగా ఉన్నారా సన్నగా ఉన్నారా వాళ్ళని బట్టి చెస్ట్ సైజుని బట్టి మీకు ఈ బాక్స్ అనేది లెంత్ గా సన్నంగా అలా వస్తూ ఉంటదండి. అందువల్ల అమ్మో నాకు ఇంత పెద్ద బాక్స్ వచ్చింది, నాకు ఇంత చిన్న పీస్ వచ్చింది అనేసి ఏం అనుకోవద్దు. సో ఒక సైడ్ ఫోల్డింగ్ చేస్తాను. ఇప్పుడు రెండో సైడ్ చూడండి, సేమ్ ఇటు నుంచి ఇటు ఎంత క్లాత్ మీరు ఇలా ఫోల్డ్ చేశారో అలాగే సేమ్ ఇటు నుంచి ఇటువైపు ఆ క్లాత్ నే ఫోల్డింగ్ అయితే ఇలా చేయండి. ఇటు నుంచి ఇటు ఎంత మెటీరియల్ ఫోల్డ్ చేశారో ఇటువైపు కూడా అంతే మెటీరియల్ ఫోల్డ్ చేయండి. చేసిన తర్వాత మిగతా మెటీరియల్ అంతా తీసి సెకండ్ బార్డర్ దగ్గర నా చేతులు పెట్టుకున్నాను. అంటే బార్డర్ మడత పడకూడదు అనేసి మీకు అదే అందంగా కనిపిస్తుంది అనమాట. ఇలా చేతులు అయితే ఇలా పెట్టుకున్నాను అనమాట. పెట్టుకొని ఈ సెకండ్ ఇది ఆల్రెడీ పెట్టారు కదా, ఇది ఇలా తీసుకొచ్చి దీనిపైన ఇది ఎక్కడ ఉందో అక్కడే ఇలా పెట్టండి. ఇప్పుడు ఈ పిన్ అయితే సెంటర్ పిన్ తీసేస్తాము, ఎందుకంటే ఫోటో తీసినప్పుడు బాగోదు. ఇప్పుడు ఈ ఆల్రెడీ నా భుజం మీద ఉంది కదా, ఈ భుజం మీద ఉన్నది ఇలా తీసి నాకు రైట్ సైడ్ ఇలా పెడుతున్నాను అనమాట. పెట్టినప్పుడు మీకు ఇలా కొంచెం ముందు వెనక్కి ఇలా వస్తుంది అంటే ఇదంతా లైట్ గా ఇలా తీసి ఈవెన్ చేసుకోండి. ఈ క్లాత్ ని ఇలా ఇన్సర్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఈ పిన్నులన్నీ తీసేస్తున్నాను అనమాట. ఇన్ని పిన్స్ అయితే పెట్టేసి ఇవ్వలేము కదా. కొనండి, ఇది నా శారీయే కాబట్టి నేను మళ్ళీ పిన్స్ కొంటాను. మీరు కస్టమర్కి ఇచ్చారు అంటే పిన్స్ అన్ని తీసుకుని ఇచ్చేయండి. ఇప్పుడు ఇలా ఈవెన్ చేసుకోండి.
ఏదో వీడియోలో అయితే వాళ్ళు ఇలా తీసి ఇలా పెట్టిన వెంటనే ఫినిషింగ్ వచ్చినట్లు చూపిస్తారు. అలా ఎవరికి రాదులేండి. ఇలా క్లమ్సీగానే ఉంటది. మనమే అలైన్ చేయాలన్నమాట. వాళ్ళు టేక్ అలా వదిలేసి వదిలేసి తీస్తూ ఉంటారు. మీరు ప్రాక్టీస్ అవుతున్న వాళ్ళకి తర్వాత తర్వాత మీకు నీట్ గా కొంచెం వస్తది. సో ఇప్పుడు ఇది ఇక్కడికి వచ్చింది కదా, వచ్చిన తర్వాత నాకు కరెక్ట్ గా షోల్డర్ పిన్ అనేది ఈ కార్నర్ రావాలి. ఇప్పుడు ఈ మిగతా క్లాత్ అంతా తీసి దీనిపైనే చూడగా, ఇది ఫస్ట్ మెథడ్. నార్మల్ నార్మల్ పీస్, నార్మల్ మెథడ్. ఈ వీడియో అయితే ఆల్రెడీ తీసాను, ఆ రోజే తీసాను. కానీ మరి ఏమైందో ఏంటో తెలీదు. ఆ వీడియో ఏమో కాల్ రావడం వల్ల కట్ అయిపోయింది అనమాట. అందుకోసం ఇప్పుడు మళ్ళీ ఈ శారీని విడదీసి ఇప్పుడు మళ్ళీ పడి వేరే శారీ చూపిస్తామంటే మీకు కంటిన్యూగా ఒకే శారీలో చూపిస్తున్నాం కాబట్టి ఆ శారీలో చూపిస్తేనే మీకు నీట్ గా అర్థం అవుతుంది అనేసి మళ్ళీ చూపిస్తున్నాను. చూడండి ఎంత నీట్ గా వచ్చిందో, ఎంత నీట్ గా వచ్చింది కదా. మీకు చూపిస్తాను. నార్మల్ కాటన్ శారీ మీ అమ్మమ్మ వాళ్ళది, ఎవరికైనా పెద్దోళ్ళది ఉంటే ఇది ప్రాక్టీస్ అయితే చేసి చూడండి. ఇంత నీట్ గా, నేను మళ్ళీ చెప్తున్నాను, ఇంత నీట్ గా రాలేదని మాత్రం అనుకోవద్దు. కంపల్సరీ వస్తది, రాకుండా పోదు. దాన్ని చూస్తూ ఉండండి. మీకు అన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ నేను ఇంతవరకు నా ఎక్స్పీరియన్స్ ఏమేమి నేర్చుకున్నానో అవంతా మీతో షేర్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. మీరు మాత్రం నచ్చుతుంది అంటే ఒక లైక్ మాత్రం ఇది సపోర్ట్ చేయండి. లేదా ఏదైనా డౌట్ వస్తే కామెంట్ బాక్స్ లో అడగండి. మీరు ఏదైనా అడుగుతూ చేస్తున్నారంటే నాకు కొంచెం ఇంకా ఇంట్రెస్ట్ గా ఉంటది అనమాట. ఇంత మెహందీ క్లాస్ అయితే ఎంత ఇంట్రెస్ట్ నేను అనుకోలేదు. ఇంతమంది మెహందీ మీద ఇంట్రెస్ట్ ఉన్నారా అనేసి. సో శారీ క్లాసెస్ కూడా మీరు అంతే ఇంట్రెస్ట్ చూపిస్తారు అని అనుకుంటున్నాను. చూడండి కలర్ నాకు బాగుందా. ఒక రోజు అయితే ఈ శారీ నెక్స్ట్ క్లాసెస్ లో ఈ శారీ ప్లీట్ చేసిన శారీని ఎలా కట్టుకోవాలి అనేది కూడా చూపిస్తానండి. సో నెక్స్ట్ మళ్ళీ ఒక మంచి కంటెంట్ బాయ్.